Great evening, everyone. So you can quickly switch on your cameras. So మీ అకౌంటబిలిటీ పార్ట్నర్స్ అందరూ జాయిన్ అవుతున్నారా? క్విక్‌గా కాల్స్ చేసి చెప్పేసేయండి. ఇన్ఫార్మ్ చేయండి. యాహ్! సో మీ గ్రూప్‌లో ఏదైతే లింక్ వచ్చిందో, సో ఆ లింక్‌లో ఒక పర్టిక్యులర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయమని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రైట్? సో అందరూ డౌన్‌లోడ్ చేసేసుకున్నారా? సో ఆ యాప్ పేరొచ్చేసి కహూత్ అంట. సో అంటే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్‌గా వాడుకోవచ్చు. సో మనమేంటంటే లైక్ ఇప్పుడు ఒక్కొక్కరిని మనం అడుగుతా ఉంటే మిగతా వాళ్ళందరూ సైలెంట్‌గా ఉంటున్నారు. లేకపోతే చూస్తున్నారు గదా! సో మీరు ఈ టాపిక్స్‌ని నేర్చుకుంటున్నారు. అకౌంటబిలిటీ ట్రైనింగ్ తీసుకున్నారు. అదంతా కాన్సెప్ట్స్ అర్థమైనయి లేవు అనేది మీకు తెలియాలి. మాకు తెలియాలి కాబట్టి ఇట్స్ ఒక యాక్టివిటీ బేస్డ్ యాప్ అనమాట. సో దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. మీ లెవెల్స్ ఓకే. మీరు కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయా లేదా అనేది మీకు తెలుస్తది. అండ్ ఎవరికైతే పర్ఫెక్ట్‌గా ఆన్సర్స్ వస్తాయో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ ఇవాల్యుయేట్ అనేది ఆటోమేటిక్‌గా సిస్టమే చేసుకుంటది. ఓకే. దీంట్లో ఎవరి బయాస్ లేదు. అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. అందరికీ స్కోరింగ్ ఉంటుంది. సో, ఈరోజు ఒక డెమో అనేది చూపెడతాం. ఎందుకంటే దీంట్లో కొంతమందికి తెలిసుంటది. కొంతమందికి తెలీదు. ఓకే. అది ఎలా పనిచేస్తది? ఎఫెక్టివ్ ఉంటదా? లేదా? అనేది తెలుసుకోవడానికి నేను ఒక డెమో అనేది ఈరోజు ఇస్తున్నాను. సో, రేపటి నుంచి డెమో కూడా నేను చాలా సింపుల్, ఈజీ క్వెషన్స్ అనేవి పెట్టున్నాను. మరి ఆ బేసిక్ క్వెషన్స్ కూడా మనం ఆన్సర్ చేయకపోతే ఇంక మనం ఏం నేర్చుకున్నట్టో తెలీదు. ఓకే. సో, ఈరోజు ఓన్లీ శాంపుల్. ఇక్కడ ఏం కాంపిటీషన్ అనేది ఏం లేదు. ఓకే. సో, మనం ఎంతవరకి అంటే నేర్చుకుంటున్నాం అనేది తెలుసుకోవడానికి. ఓకే. సో, ఈరోజు అంటే చాలా ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ అయిపోయింది. వి ఆర్ నాట్ ఇంటరాక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఓకే. ఈరోజు కూడా ఈవెన్ ఓన్లీ 7 పీపుల్ అంటే ఓన్లీ 6 పీపులే ఉన్నారు. సో, దీంట్లో కూడా చాలా మంది అకౌంటబిలిటీ పార్ట్నర్స్ అంటే ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందే కొత్త వాళ్ళ గురించి. సో, కొత్త వాళ్ళలో నేను ఇప్పుడు ఓన్లీ లక్ష్మి అండ్ సురేష్ వీళ్ళిద్దరినే చూస్తున్నాను. ఓకే. సో, మిగతా వాళ్ళు మనం చెప్పుకోవాలి. ఓకే. ఒకసారి ఈ కాల్ అయిపోయిన తర్వాత, ఈ కాల్ రికార్డింగ్ అనేది నేను మీ రెస్పెక్టివ్ గ్రూప్స్‌లో షేర్ చేస్తాను. సో దట్ యాబ్సెంట్ అయిన వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. రేపటి నుంచి మనం దీన్ని థరోగా అంటే మాడ్యూల్ బై మాడ్యూల్ అనేది మనం తీసుకుంటాం. సో, ఇప్పుడు దాకా జరిగిన మాడ్యూల్స్ అన్నిటిని మీరు పిన్ టు పిన్ అనేది అర్థం చేసుకున్నారు అంటే ఇక్కడ టాప్ పెర్ఫార్మ్ చేస్తారు. ఓకే. లేదు అంటే మిస్ అయితా ఉంటారు. సో, దిస్ ఈస్ అ వెరీ క్లియర్ కట్ థింగ్. అండ్ ఇక్కడ మనం ఎక్కడ ఎవరిని హైలైట్ చేసేదేం లేదు. దాపెట్టేదేం లేదు. ఎవరు ఎంతమంది యాక్టివ్‌గా నేర్చుకుంటున్నారో కాన్సెప్ట్ అంత ఈజీగా ఉంటది. ఓకే. సో, యాహ్! ఎంతమంది మీ లాగిన్స్ అయ్యారో ఒక్కసారి మీరు చూపెట్టగలుగుతారా? యూ కెన్ షో ఇట్ ఇన్ యూర్ మొబైల్. ఓకే. అదే మొబైల్‌లో అటెండ్ అవుతున్నారా? సో, యూ డోంట్ హావ్ ఎ సెకండ్ డివైస్. నో ప్రాబ్లమ్. మీరు చేశారు, డౌన్‌లోడ్ చేశారంటే యూ కెన్ జస్ట్ గివ్ థమ్స్ అప్ సింబలో లేకపోతే ఏదో ఒక సింబలో, సిగ్నలో ఏదో ఒకటి ఇస్తే దెన్ ఐ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. సో, యాహ్! గ్రేట్. సో, ఐయామ్ గోయింగ్ టు కీప్ థిస్ లైవ్.
సో, రికార్డింగ్ అనేది ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను రెస్పెక్టివ్ గ్రూప్స్‌లో షేర్ చేస్తాను. సో, ఈరోజు మనం చేయబోయే కాల్ అనేది ఒక టెస్టింగ్ మాత్రమే. ఓకే. సో, అందుకే తొందర పడకుండా నిదానంగా, స్లోగా చేద్దాం. యాక్చువల్లీ ఆ యాప్ మీకు బాగా టెంప్ట్ చేస్తది. ఫాస్ట్ చేయండి అని టెంప్ట్ చేస్తది. అలా టెంప్ట్ అవ్వకుండా ఓకే. కంట్రోల్డ్‌గా చేద్దాం. ఓకే. ఇంకెవరు మీరు శారద మీ సైడ్ నుంచి ఎవరు లేరు గదా! అన్‌మ్యూట్ చేసుకోగలుగుతారా? ఓకే. ఆచల్ లేడా? అంటే ఆఫీస్‌లో ఉన్నాడా? ఓకే. 2 చేయలేడులే. డ్రైవింగ్ ఇది అంటే మళ్ళీ ప్రాబ్లమే. అదే. ఓకే. అభయ్ వాడిని లాగిన్ అవ్వని చెప్పండి ఇంకో మొబైల్‌లో. ఓకే. సో, అభయ్ అయిపోయింది. నెక్స్ట్ శ్రీకాంత్ ఒక్కడే ఉన్నాడు. నళిని మీ మీ అకౌంటబిలిటీ పార్ట్నర్స్ ఎక్కడ? ఇప్పుడు జాయిన్ అవుతానన్నారు అరుణ్. వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చారంట. వాళ్ళు జాయిన్ ఈ టైంకి మనం చెప్పాం గదా! 1 వీక్ నుంచి చేయలేదు. అట్‌లీస్ట్ ఇప్పుడైనా చేయకపోతే ఎట్లా? 8:30 టు మోస్ట్‌లీ 9 వరకు ఉంటది. లేకపోతే 9:15 వరకు కవర్ చేస్తాం. ఇట్ డిపెండ్స్ అపాన్ మన యాక్టివిటీ, ఎంగేజ్‌మెంట్. సో, లలిత మీ సైడ్ నుంచి అందరున్నారా? ముగ్గురు లేరు. ఓకే. సో, ఏంటి వాళ్ళ ఎక్స్‌క్యూజ్ ఏసింది ఏంటి? అంటే మాలతి హాస్పిటల్‌లో ఉన్నారు. ప్రసన్న ఔట్ ఆఫ్ స్టేషన్ రేపొస్తారు తను. వాళ్ళు జర్నీలో ఉంటారు. అమృత మేబీ 2 డేస్ నుంచి సెమినార్‌లో ఉన్నట్టున్నారు. నైట్ లేట్ అవుతుంది వచ్చేయడం. ఓకే. ఇంకెవరు ఉండాలే మన వాళ్ళు. చాలా మందున్నారే. నేను ఎవరెవరికో లింక్ పంపించాను. ఓకే. ఓకే. సరే. ఈసారికైతే ఇట్లా గానిద్దాం. ఓకే. సో, మీ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఫస్ట్ లాగిన్ అవ్వండి. నేను చూపెడతాను ఎలా చేయాలి అనేది. ఓకే. సో, కహూత్ అనే యాప్ చేసిన తర్వాత నేను మీకు చూపెడతానిక్కడ. ఇలా వస్తుంది గదా! దాని తర్వాత కింద ఈ 4 స్క్వేర్ ఉన్నాయి గదా! దాన్ని ప్రెస్ చేయండి. ఓకే. ఈ 4 స్క్వేర్స్ ఉన్న దాన్ని ప్రెస్ చేయండి. 4 స్క్వేర్స్ ఉన్న దాని తర్వాత ప్రెస్ చేస్తే మీకు పిన్ అనేది వస్తది. ఓకేనా? ఓకే. సో, మీకు పిన్ అనేది వచ్చిందా? సో, ఇప్పుడు నేను మీకు పిన్ డిస్‌ప్లే చేస్తాను. ఆ పిన్ అనేది ఎంటర్ చేయండి. ఓకే. సో, ఈ స్క్రీన్‌లో మీకేదైతే కనిపిస్తుందో 80870 అనేది పిన్. అది ఎంటర్ చేసేస్తే నేను నెక్స్ట్ అని నొక్కండి. ఓకే. దాని తర్వాత మీ పేరు గురించి అడుగుతది. సో, మీ పేరు ఏదైతే ఉందో అదే పెట్టండి. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు. నేను నా మొబైల్ నుంచి ఎంటర్ చేశాను. నాది ఆల్రెడీ నా పేరు అక్కడ డిస్‌ప్లే అయిపోయింది. అంటే నేను ఆల్రెడీ పార్టిసిపేషన్ రూమ్‌లోకొచ్చేశాను అని. సో, ఇప్పుడు ఈ కాల్‌లో ఉన్న మిగతా వాళ్ళు గూడా ఒక్కసారి మీ ఆ 4 బాక్సెస్‌ని ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ అని నొక్కి మీ నేమ్ ఎంటర్ చేయండి. మీరిక్కడ డిస్‌ప్లే అయితారు. ఓకే. సో, లలిత హాస్ ఎంటర్డ్. శారద హాస్ ఎంటర్డ్. ఒకసారి అందరూ ఎంటర్ అయిన తర్వాత దెన్ వి విల్ స్టార్ట్. లక్ష్మి మీరు చూడండి. అది పేమెంట్ అడుగుతుందన్నారు కదా! మీరేం జస్ట్ చేయకండి. నేను మీకు వన్ ఆన్ వన్ గైడ్ చేస్తా. రేపటి నుంచి పార్టిసిపేట్ చేద్దురు గాని. జస్ట్ స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. సరేనా? పేమెంట్ ఎందుకు అడుగుతుంది? ఫ్రీ యాపే గదా! ఇది. అంటే తను ఏదో నొక్కారు. అది నేను పర్సనల్‌గా చెక్ చేస్తాను. ఓకే. లక్ష్మి ఓకేనా? అర్థమైందా? జస్ట్ స్క్రీన్ వినండి అంతే. స్క్రీన్ ఫాలో అవ్వండి. నేను మీకు రేపు కనెక్ట్ అవుతా. ఓకే. మళ్ళీ ఏమైంది ఎగ్జిట్ అయ్యారు. ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఎళ్ళండి. మళ్ళీ నొక్కండి. ఓకే. అభయ్ ఏడి? శారద? అభయ్‌ని కూడా లాగిన్ అవ్వమని చెప్పు.
సో, నల్లి మీరు అన్‌మ్యూట్ చేసి అడగండి. మీకేమైనా ఛాలెంజెస్ ఉన్నాయంటే అన్‌మ్యూట్ చేసి అడగండి. అది మెయిల్ ఐడీ అడిగింది. తర్వాత పాస్వర్డ్ అని అడుగుతుంటారు. ఏదో ఒక పాస్వర్డ్ కొట్టండి. మీకు ఏ పాస్వర్డ్ కావాలో ఆ పాస్వర్డ్ కొట్టండి. ఓకే. అంటే సైన్ ఇన్ అవ్వకపోయినా పర్వాలేదు. నేనైతే సైన్ ఇన్ చేయలేదు. స్కిప్ ఫర్ సైన్ ఇన్ నౌ తోటి అవసరం కొట్టేసాను. లేదు. సైన్ ఆ! ఇన్ తోటి అవసరం ఉండదు. మీకు ఓన్లీ పిన్ ఒకటి కావాలి. జాయిన్ దట్ యాస్ ఎ ట్రైనర్, పార్టిసిపెంట్ అట్లా ఆప్షన్స్ వచ్చినాయి. ఏదైనా క్లిక్ చేయొచ్చు మీరు పర్వాలేదు. స్టూడెంట్ అనేది నొక్కాలి. ఓకే. ఆప్షన్స్ వెళ్ళినప్పుడు స్టూడెంట్ నొక్కండి. డైరెక్ట్ వచ్చేస్తారు. ఎవరైతే లేట్‌గా జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇదేందో అర్థం కావట్లేదేమో. ఓకే. సో, మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు ఒక లింక్ అనేది షేర్ చేస్తున్నాను నేను మీ రెస్పెక్టివ్ గ్రూప్స్‌లో. ఓకే. దీన్నే కహూత్ యాప్ అంటారు. ఆ యాప్ లింక్‌ని ప్రెస్ చేయండి. ఓకే. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది. దాంట్లో మీరేం స్పెసిఫికేషన్స్ ఏం నొక్కొద్దు. సో, డైరెక్ట్‌గా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత కింద ఒక 4 బాక్సెస్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే స్టార్ట్ ఎ క్విజ్ అని వస్తది. స్టార్ట్ అని నొక్కిన తర్వాత మీ నేమ్ అడుగుతది. మీ నేమ్ ఎంటర్ చేయాలి. ఓకే. అంతకుముందు ఏమన్నా ఎవరు మీరు అని అన్నప్పుడు స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, ఇంక మిగతా ఏవి బటన్స్ నొక్కాల్సిన పని లేదు. సింపుల్‌గా అట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. సురేష్ ఎంటర్ అయ్యారు. లక్ష్మి అదేంటి పేమెంట్ అన్నారు? పేమెంట్ తీసుకొని వచ్చారా ఏంటి? ఫ్రీగా వచ్చేసారా? No, ఎనీవే sir. No, sir. Payment, no, sir. ఫ్రీగానే వచ్చేసారు. Ah, ఓకే. సో, డన్. సో, మనకి 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు. కానీ కాల్‌లో చాలా మంది ఉన్నారే. వి హావ్ గాట్ 8 పీపుల్. నేను కూడా లాగిన్ అయ్యాను కాబట్టి 8 పీపుల్ ఉండాలి. అట్‌లీస్ట్ ఒక 6 పీపుల్ వచ్చినా మనం స్టార్ట్ చేద్దాం. మిగతా వాళ్ళు చూస్తారు డెమో లాగా. ఓకే. మీకేమైనా ఛాలెంజ్ ఉంటే చెప్పండి. నేను ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తా. అది ఎలా ఎళ్ళాలి ఏంటి అనేది. నెట్వర్క్ లేకపోయినా మీరు ఎగ్జిట్ అవుతారు. ఓకే. సో, నెట్వర్క్ ఉండేటట్టు చూసుకోండి. బెస్ట్ ఏందంటే మీరు ఇంట్లో ఉన్నారు అంటే వైఫై తోటి కనెక్ట్ అవ్వండి. మొబైల్ డేటా కంటే. వైఫైకి మీకు కొద్దిగా స్పీడ్ ఉంటుంది. తొందరగా మీకు రెస్పాన్స్ రేట్ వస్తుందక్కడ. శ్రీకాంత్ నీ బొమ్మ బావుంది. ఒక్కొక్కరికి ఒక బొమ్మ ఇచ్చారా? ఓకే. స్టార్ట్ చేయమంటారా? వెయిట్ చేయమంటారా? వాట్ ఈస్ ఇట్? అంటే దీనికి ఏదైనా మినిమం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉండాలని ఏమైనా ఉందా? ఏమి అయితే లేదు. స్టార్ట్ చేసేద్దాం. 9 అవుతుంది. ఏం లేదు. ఓకే. అట్లా ఏం లేదు. ఓకే. సో, వి హావ్ గాట్ 5 పీపుల్. వస్తూ పోతున్నారంటే మీరు మిస్ అయిపోతారు క్వెషన్స్. ఒక్కసారి స్టార్ట్ చేసేస్తే ఆ క్వెషన్స్ అనేవి మిస్ అయిపోతారు. ఓకే. సో, ఎనీవే ఇది ఒకసారి డెమో లాగా కాబట్టి చూడండి, అబ్జర్వ్ చేయండి. వి ఆర్ స్టార్టింగ్ ద కాల్. ఓకే. సో, ఇది స్టార్ట్ అని నొక్కంగానే మీ స్క్రీన్ మీద ఇక్కడ ఏదైతే క్వెషన్ వస్తుందో మీ స్క్రీన్ మీద కూడా క్వెషన్ వస్తుంది. సో, ఫస్ట్ ఫ్యూ క్వెషన్స్ అనేవి మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఉంటుంది. దాంట్లో ఒక ఆన్సర్ మాత్రమే కరెక్ట్. సో, మీరు కరెక్ట్‌గా ఉన్న ఆన్సర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత మీకు ట్రూ అండ్ ఫాల్స్ క్వెషన్స్ వస్తాయి. సో, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది. క్వెషన్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. నేను తెలుగులో చెప్తా. మీకు అర్థం కాకపోతే నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, లెట్స్ స్టార్ట్. సో, G60 ఓకే. డే 1 కేటగిరీ ఇది. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి
ఈ ఇమేజ్ ఓకే. ఇక్కడ కనిపించే ఇమేజ్‌లో పర్సన్ ఎవరు? మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఈ ఇమేజ్‌లో కనిపించే పర్సన్ ఎవరు? మీరు ఈ స్టేజ్ వరకు వచ్చారంటే ఖచ్చితంగా మీరు చేసేయాలి ఆన్సర్. ఒక్క ఆన్సరే చేశారు. అది కూడా నేనే చేసినట్టున్నా. ఎక్కడ ఇమేజ్ ఏం కనబడట్లేదు. ఏం రాలేదు. అయ్యో! ఇక్కడ స్క్రీన్ కనిపియట్లేదు కదా మీకు? అది సమస్య. ఓకే. మీరేం చేస్తారంటే నేను అట్లయితే ఇమేజెస్ మీరు చూస్తేనే వేరే డివైస్ నుంచి చేస్తేనే కనిపిస్తాయి. లేకపోతే మీరు స్విచ్ అవ్వాలి. అంటే మీ క్వెషన్స్ దానికి మీ జూమ్‌కి స్విచ్ అవుతే మీకు క్వెషన్ కనిపిస్తది. స్వాప్ అవ్వాలి. ఓకే. 2 చూసుకొని ఇంకొక విండోకి నేనెళ్ళాను. అంటే హ్మ్. నాకు కూడా సేమ్ శారద చెప్పినట్టు ట్రయాంగిల్, స్క్వేర్ ఇట్లా వచ్చినాయి బాక్సెస్ 4 అంతే. ఇమేజ్ ఏం రాలేదు. వేరే విండోకెళ్ళి ట్రై చేశా. సో, మీకు అవి ఏవైతే ఉన్నాయో నేను ఆప్షన్స్ చెప్తాను. దాని తర్వాత ఒక్కొక్క ఆప్షన్ మీకు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఉంటుంది. దాని తర్వాత రాంబస్ ఉంటుంది. దాని తర్వాత సర్కిల్ ఉంటుంది. లాస్ట్‌లో స్క్వేర్ ఉంటుంది. దీనికి 3 కలర్స్ ఇచ్చుంటారు. ట్రయాంగిల్‌కేమో రెడ్ కలరు, రాంబస్‌కేమో బ్లూ కలరు, సర్కిల్‌కేమో యెల్లో కలర్ అండ్ స్క్వేర్‌కేమో గ్రీన్ కలర్. సో, ఇవి 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్‌లో మీరు ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను అది రీడ్ త్రూ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మీకున్న ఛాలెంజ్ ఏందంటే మీకు స్క్రీన్ ఒక సైడ్ కనిపియట్లేదు. ఓకే. సో, 2 డివైజెస్‌లో మీరు గాన హ్యాండిల్ చేస్తే మీకు ఈజీగా ఉంటది. ఒక డివైస్‌లో క్విజ్ పెట్టుకొని, ఇంకో డివైస్‌లో మీకు ల్యాప్‌టాప్ గాన ఉంటే ల్యాప్‌టాప్‌లో ఈ జూమ్‌లో అటెండ్ అవుతూ, మీరు మొబైల్‌లో గేమ్ ప్లే చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ వన్ ఆప్షన్. లేదు మీకు ఓన్లీ మొబైల్ మాత్రమే ఆప్షన్ ఉంది అంటే స్వైప్ చేసుకోవాలి. జూమ్‌కి, ఈ క్వెషన్ దానికి రెండిటికి స్వైప్ చేసుకుంటూ చూసుకోవాలి. సో, ఫస్ట్ జూమ్‌లో క్వెషన్స్ అంతా చూసేసుకొని, స్వైప్ చేసి అప్పుడు ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడికెళ్ళి. మేడం ఇదే టైమ్ అప్ ఏంటి వి హావ్ ఏ బ్యాడ్ డేస్ చూసేనా అదయిపోయింది. టైం అయిపోయింది ఇప్పుడు. అంటే ఆ క్వెషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కొచ్చినప్పుడు చూద్దాం. ఓకే. సో, రెడీయా? శారద మీరు అభయ్ ఏమైంది? అభయ్ లాగిన్ అయితే కనిపిస్తాయి కదా! ఇంకో మొబైల్ ఉంది కదా! అభయ్ దగ్గర 4, 5 మొబైల్‌లు ఉన్నాయి కదా! ఒకటి ఓకే. ల్యాప్‌టాప్‌లో చూసుకుంటే ఆన్సర్ చేయండి మొబైల్‌లో. ఓకేనా? సో, నెక్స్ట్ నేను ప్లే చేస్తున్నాను. సో, ఫస్ట్ ఇమేజ్ చూపెట్టింది మూర్తిది. ఇమేజ్ మూర్తిది. నేను పేరు చెప్పలేదు. మీకు కనిపిస్తది అనుకున్నా. పేరు రాలేదు కాబట్టి నేనిప్పుడు చెప్తాను. ఓకే. సో, అదయిపోయింది. ఇంక అయిపోయిన దానికి మనం ఏం చేయలేం. సో, నెక్స్ట్ క్వెషన్. ఇప్పుడు కనిపిస్తుందా? మీకు అట్లీస్ట్ ఇప్పుడున్న స్క్రీన్ కనిపిస్తుందా? అరుణ్ జూమ్‌లో అయితే స్క్రీన్ ఏం కనబడట్లేదు. అది బ్లాంక్‌గా ఉంది. సమ్ టూల్ బార్ లాగా ఇలా ఒకటి ఉంది అంతే. ఇప్పుడు? ఓకే. అంటే మా నేమ్స్ కనబడుతున్నాయి. అరుణ్, శారద, సురేష్, ఆ! లలిత. సో, నేనొక్కడినే పార్టిసిపేట్ చేశాను కాబట్టి నాదొక్కటే ఉంది. మీదందరిది 0 ఉంది. సో, మనం నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ఫస్ట్ మీరు జూమ్ చూడండి. దాని తర్వాత స్వైప్ అయ్యి అప్లికేషన్‌కెళ్ళండి కహూట్‌కి. అక్కడ మీకు ఆల్రెడీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆప్షన్స్ అంటే మీరు ఏది బటన్ నొక్కాలో అది కనిపిస్తాయి అంతే 4. ఓకేనా? సో, ఫస్ట్ ఇక్కడ క్వెషన్ చూడండి ఫస్ట్. డోంట్ గో టు కహూత్ యాప్‌లోకెళ్ళొద్దు. ఫస్ట్ క్వెషన్ చూడండి. అది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటది అక్కడే. మీరు గాని మొబైల్ అటెండ్ అవుతున్నారంటే. సో, లెట్ మీ షో ద నెక్స్ట్ క్వెషన్. అసలు G60 థీమ్ ఏంటి? అనేది క్వెషన్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి రెడ్ బాక్స్‌లో వచ్చేసి హెల్త్, బ్లూ బాక్స్‌లో వచ్చేసి రిలేషన్‌షిప్, యెల్లో బాక్స్‌లో వచ్చేసి ఫినాన్సెస్, గ్రీన్ బాక్స్‌లో వచ్చేసి హ్యాపీనెస్. రెడ్ ఓకే. రెడ్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నొక్కితే ఇక్కడికొచ్చేస్తది. సార్ అరుణ్ సార్ నాకు ఎవరో మాట్లాడారు. మళ్ళీ అన్‌మ్యూట్ చేసుకోండి. యాహ్! లక్ష్మి మీరేనా? అవును సార్. చెప్పండి. ఈ బాక్స్ లాంటిది నాకు తెలియలేదు సార్ ఇంకా.
కొంచెం లోపల. ఇప్పుడు నేను చెప్పాను గదా! కలర్స్ అనేవి చెప్పాను గదా! అవును సో, సార్. నేను ఆప్షన్స్ చెప్పుకుంటా వెళ్ళాను మీకు. హ్మ్. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం. సో, ఆన్సర్స్ ఎంతమంది ఒక ముగ్గురు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. ముగ్గురు కరెక్ట్‌గా ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేశారు హెల్త్ అని. ఓకే. సో, అరుణ్, ఎవ్ నాకు ఆప్షన్స్ ఎట్లా వస్తుందంటే ఇందాక ఫస్ట్‌ది అయిపోయింది కదా! టైమ్ అప్ అక్కడే ఉండిపోయింది స్క్రీన్. ఫర్దర్‌గా మూవ్ అవ్వట్లేదు నాది. అంటే మీది నెట్ సరిగ్గా లేదు అని. మీకు ల్యాప్‌టాప్ లేదా లలిత? యూ కెన్ అటెండ్ సెషన్ త్రూ ల్యాప్‌టాప్ అండ్ దెన్ ప్లే ఫ్రమ్ క్విజ్ ఇన్ మొబైల్. లేదు మీ దగ్గర 2 మొబైల్‌లు ఉన్నాయంటే ఒక దాంట్లో మీరు లాగిన్ అవ్వి జూమ్ అటెండ్ అవ్వండి. ఇంకో దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక 2 మొబైల్‌లయితే ఖచ్చితంగా ఉంటాయిగా. పిల్లలవో, పెద్దలవో, ఓకే స్పౌస్‌దో, హస్బెండ్‌దో, వైఫ్‌దో, పేరెంట్స్‌దో ఏదో ఒక మొబైల్ ఉంటదా లేదా ఒకటి ఎక్స్‌ట్రా. సో 2 డివైసెస్ యూజ్ చేసుకోండి. సో దట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ టైమింగ్ కన్‌ఫ్యూజన్. బాగున్నాయా? ఓకే. సో నెక్స్ట్. సో సెకండ్ క్వెషన్ చేసేసాం. హెల్త్ ఫస్ట్ అని ముగ్గురు ఆన్సర్ చేశారు కాబట్టి, ఈ ముగ్గురిలో ఫస్ట్ ఎవరు చేశారు? ఫాస్ట్‌గా ఎవరు చేశారు? అనేది చూసుకుంటే, నేను 2 క్వెషన్స్‌కి ఆన్సర్ చేశాను కాబట్టి నేను టాప్‌లో ఉన్నా. మీకు అనిపిస్తుందా? దాని తర్వాత నెక్స్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రెస్ ఎవరు చేశారు? ఒక్క నిమిషం తేడాతో శారద చేసింది. దాని తర్వాత శ్రీకాంత్ చేసున్నాడు. ఓకే. లక్ష్మి గారు ఆన్సర్ నోట్‌తోటి చెప్పారు. అక్కడ ప్రెస్ చేయలేదు కాబట్టి తనకి రాలేదు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తున్నాం. చూడండి. సో లెట్స్ సీ నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ G60 ప్రోగ్రామ్? సో ఇక్కడ ఉన్న ఆర్డర్‌లో ఏది ఆర్డర్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను చెప్తా. 21 డేస్, 90 డేస్ ఏపీ కోచ్ ట్రైనింగ్ ఇనాగరల్ కాల్. ఇది రెడ్‌లో ఉంది. బ్లూలో వచ్చేసి 90 డేస్ ఛాలెంజ్ ఏపీ కోచ్ ట్రైనింగ్ ఇనాగరల్ కాల్ 21 డేస్ కాల్. ఓకే. యెల్లోలో వచ్చేసి ఏపీ ట్రైనింగ్ ఇనాగరల్ కాల్. ఓహ్! టైం వెయ్యి. అయిపోయింది. ఓకే. నేను చదివే లోపలనే టైం అయిపోయింది. ఏం చేద్దాం? ఓకే. నేను దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. బట్ లాస్ట్ ఆప్షన్ కూడా చెప్తా. లాస్ట్ గ్రీన్ వచ్చేసి ఇనాగరల్ కాల్ 21 డేస్ 90 డేస్ ఛాలెంజ్ ఏపీ ట్రైనింగ్. ఓకే. ఏపీ కోచ్ ట్రైనింగ్. సో కరెక్ట్ ఆన్సర్ అనేది లాస్ట్ వన్. ఏపీ ఇనాగరల్ కాల్ ఫస్ట్ జరుగుతది. దాని తర్వాత 21 డేస్ జరుగుతది. దాని తర్వాత 90 డేస్ ఛాలెంజ్ జరుగుతది. లాస్ట్‌లో అకౌంటబిలిటీ పార్ట్నర్ ట్రైనింగ్ జరుగుతది. అది కరెక్ట్ ఆన్సర్. సో 6 పీపుల్‌లో ఇద్దరు ఆన్సర్ చేయలేదు. నలుగురు ఆన్సర్ చేస్తే ఇద్దరేమో రాంగ్ ఆన్సర్ చేశారు ఇద్దరేమో రైట్ ఆన్సర్ చేశారు. ఆ రైట్ ఆన్సర్ చేసింది ఎవరు? చేతులెత్తండి. ఫిజికల్ హ్యాండ్ ఎత్తండి. నాకెట్లో డిజిటల్ అంటే మళ్ళీ నొక్కాల్సొస్తది. శారద ఓకే. శారద రైట్ ఆన్సర్ చేసింది. ఇంకో రెండో పర్సన్ ఎవరు రైట్ ఆన్సర్ చేసింది? అది ఇప్పుడు తెలుస్తది మనకి. ఓకే. రాంగ్ ఆన్సర్ చేసింది ఇద్దరు. సో తొందరపడి ఫస్ట్ ఆప్షన్ నొక్కినట్టున్నారు రెడ్. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేసింది శ్రీకాంత్. సో శ్రీకాంత్ శారదాని దాటి ఒక ముందడుగు వేసేసాడు. ఓకే. సో మిగతా వాళ్ళకి ఇంకా అది కనెక్ట్ అవ్వలేదు. నేను అసలు ఆన్సరే చేయలేదు. కానీ నాకు లాస్ట్ 2 క్వెషన్స్‌లో స్కోర్ ఉంది కాబట్టి నేను టాప్‌లో కనిపిస్తున్నా. ఓకే. డన్. మనం నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. సో క్వెషన్‌ని గమనించండి. అక్కడ ఆన్సర్ చేయాలి చెప్పడం కాదు. సో ఆ 4 దాంట్లో ఈసారి నేను టైమ్ అవుట్ అయిపోతది. అందుకే ఫస్ట్ సెలెక్ట్ చేసేసి దాని తర్వాత ఆన్సర్ చేస్తా. ఓకే. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వెషన్. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి G60 ప్రోగ్రామ్‌లో? ఫస్ట్ ఆన్సర్ 2, 3, 4, 5. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? రెడ్‌లో 2, బ్లూలో 3, యెల్లోలో 4, గ్రీన్‌లో 5. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి G60 ప్రోగ్రామ్? చెప్పేది కాదు. మీరక్కడ నొక్కాలి. ఆ కలర్ ఆప్షన్‌ని నొక్కాలి. రైట్. సో కంగ్రాచ్యులేషన్స్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకరేమో రెడ్ పెట్టారు, ఒకరేమో బ్లూ పెట్టారు, ఒకరేమో యెల్లో, ఒకరేమో గ్రీన్. ఓకే. అందరూ ఈక్వల్‌గా. ఇద్దరు ఆన్సర్ చేయలేదు. లేకపోతే టైమ్ ఔట్ అయింటది. ఓకే. సో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 యెల్లో బాక్స్. యెల్లో బాక్స్ నొక్కింది ఎవరంటే నేనే. ఇంకెవరు నొక్కలేదు. మిగతా అన్నీ నొక్కేశారు మీరు. సో ఇప్పుడు స్కోర్ బోర్డ్‌లో చూస్తే
నాకు తెలిసి శారద తప్పు కొట్టింది, శ్రీకాంత్ తప్పు కొట్టింది కాబట్టి అక్కడే ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అర్థమవుతుందా? కన్ఫ్యూజింగా? కష్టమా? లక్ష్మి గారు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. కానీ మీరు చెప్తున్నారు అక్కడ ప్రెస్ చేయాలి, బటన్ నొక్కాలి. ఓకే సార్. ఓకే. నొక్కితేనే మీరు పార్టిసిపేట్ చేసినట్టు, మీకు ఇక్కడికి వచ్చినట్టు. ఓకే, చెప్పడం యాక్టివిటీ కాదు, నొక్కడం యాక్టివిటీ ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 5. అసలు G60 విజన్ ఏంటి? 10 లక్షల మందికి రీచ్ అవ్వడం, 1 లక్ష మందికి రీచ్ అవ్వడం, 1 కోటి మందికి రీచ్ అవ్వడం, 6 లక్షల మందికి రీచ్ అవ్వడం. పర్ఫెక్ట్, కంగ్రాచులేషన్స్. 6 మంది పార్టిసిపేట్ చేస్తే 6కి 6 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అమ్మ, మొత్తానికి అర్థమైపోయింది. సో ఫైనల్గా 6వ క్వశ్చన్ వచ్చే కాడికి అర్థమైంది అనమాట మనకి. సో 6 మంది చేశారు కదా, ఈ 6 మందిలో ఫాస్ట్గా ఎవరు నొక్కారు అనేది చూస్తే శ్రీకాంత్ ఫాస్ట్గా బటన్ నొక్కాడు, దాని తర్వాత శారద, నెక్స్ట్ మమత ఉన్నారు, లాస్ట్లో అమృత ఉన్నారు. ఓకే, వీళ్ళు కూడా జాయిన్ అయ్యారా? గుడ్. సో ఈ సీక్వెన్స్. సో మిస్ అయింది ఎవరు? లలిత, మీకు అసలు పని చేయట్లేదా? రావట్లేదా అసలు? రావట్లేదా? ఏం రావట్లేదు అంటే ఆప్షన్స్ రావట్లేదా? అసలు స్టక్ అయిపోయిందా? ఓకే, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి. రీస్టార్ట్ చేసుకొని ఆ పిన్ ఏదైతే ఉందో అది నొక్కితే వస్తుంది. పిన్ నంబర్ 80870. ఓకే, యా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 6th క్వశ్చన్. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ G60? G60 విజన్ ఏంటి? ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకోసారి వచ్చినట్టుంది. ఈసారి మళ్ళీ నొక్కండి. సేమ్ ఆన్సర్ ఇప్పుడు తెలిసిపోయింది కదా, 1 crore. అదే ఆన్సర్ నొక్కండి. 7 సెకండ్లు ఉంది టైం. 6 మంది రెస్పాన్స్ చేశారు. నాకు తెలిసి సేమ్ ఆన్సర్ ఇచ్చింటారు. ఓకే, సో శ్రీకాంత్ లీడింగ్, దాని తర్వాత శారద, మమత అండ్ అమృత లాస్ట్లో వచ్చారు కాబట్టి వాళ్ళకి తక్కువ స్కోర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్. కోవిడ్ తర్వాత ఏది ఇంపార్టెంట్ అయ్యింది, ప్రయారిటీ అయ్యింది? ఓకే, హెల్త్ ఇంపార్టెంట్ అయ్యిందా, ప్రయారిటీ అయిందా లేదా? హెల్త్ కోవిడ్ తర్వాత. బ్లూ అంటే అవును, రెడ్ అంటే కాదు. ఓకే, 6కి 6 మంది 6 బ్లూ అనేది సెలెక్ట్ చేశారు. సో బ్లూ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే అవును, కోవిడ్ తర్వాత హెల్త్ అనేది ప్రయారిటీ అయింది అందరికీ. సో స్కోర్ బోర్డ్లో చూసుకుంటే శ్రీకాంత్, శారద, ఇంకా ఆప్షన్ ఇదే ఉంటుంది, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ మిస్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళు ఆ రోల్ లేరు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్. G60 ఈజ్ అ పెయిడ్ ప్రోగ్రామ్. ఓకే, అవునా కాదా? ఫీ ఉంటుంది, G60కి ఫీ ఉంటుంది. ఓకే, సో నేను కూడా ఎవరితో పాటు పెట్టా, ఎవరో బ్లూ ఆన్సర్ సెలెక్ట్ చేశారు. సో నేను కూడా సెలెక్ట్ చేశా కావాలని, ఒకటి ఫెయిల్ అవుదామని. ఓకే, నేను అవునని పెట్టా, కానీ ఆన్సర్ ఏంటి? కాదు, ఫాల్స్. సో ఫాల్స్లో 4 పెట్టారు. సో ఎవరు? సో ఇప్పుడు శ్రీకాంత్ లీడింగ్, నంబర్ 1 శ్రీకాంత్, తర్వాత నేను, నా తర్వాత శారద. ఓకే, సో ఒక క్వశ్చన్ ఆన్సర్ తప్పు చేసినందుకు నేను కిందకి వచ్చేసా. సో దిస్ ఇస్ హౌ ద స్కోర్ బోర్డ్ లుక్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద లాస్ట్ క్వశ్చన్. ఇండియాలో 150 కోట్ల జనాభా ఉన్నారు, అవునా కాదా? నూట 150 కోట్ల జనాభా ఉన్నారు ఇండియాలో. ఓకే, పర్ఫెక్ట్. 5 పీపుల్ అవునని పెట్టారు, నేను ఒక్కడనే కాదని పెట్టా కావాలని. ఓకే, సో అయిపోయింది. సో ఇప్పుడు ఎవరు కాంపిటీషన్లో ఎవరు గెలిచారు ఫస్ట్ అంటే శారద 3rd పొజిషన్లో వచ్చింది. ఓకే, నేను 2nd పొజిషన్లో ఉన్నాను.
And so Srikanth, congratulations. You are on the first position. Okay. ఈ క్విజ్ విన్నర్ మీరే. అర్థమైందా? ఇట్లా ఉండబోతుంది యాక్టివిటీ. సో మీరు పార్టిసిపేట్ చేస్తే మీ క్వెషన్స్ అంటే మీరు నేర్చుకున్న క్వెషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఒక్కసారి సెషన్ సమ్మరీ చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వెషన్. ఓకే. 47% ఆఫ్ పీపుల్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. ఓకే. డిఫికల్ట్ క్వెషన్స్ ఓన్లీ 3 గానే ఉన్నాయి. అంటే కన్‌ఫ్యూజింగ్ అయ్యే క్వెషన్స్. మిగతా అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. 9 క్వెషన్‌లో 3 క్వెషన్స్. సో దీంట్లో కూడా చూస్తే 13% కరెక్ట్ పెట్టింది ఎవరు అంటే షార్ట్ ఆన్సర్‌లో హౌ మెనీ లెవెల్స్. సో ఎవరెవరు ఏమేమి క్వెషన్ చేశారో, ఎంతమంది పెట్టారో కూడా మనం ఇక్కడ అనలైజ్ చేయొచ్చు. ఓకే. పోడియం ఇది అయిపోయింది. మళ్ళొక్కసారి ప్లే చేద్దాం. ఇప్పుడు అన్ని ఆన్సర్స్ తెలిసిపోయినాయి కదా! ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం. ఫస్ట్ నుంచి అన్ని క్వెషన్స్ ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేనుండను పార్టిసిపేషన్‌లో. బట్ మీరుంటారు. సో కోడ్ ఇదే. సో ఎవరెవరు ఉన్నారు అంటే సురేష్ ఉన్నారు. నేను కూడా ఉన్నాను. అమృత ఉన్నారు. మమత ఉన్నారు. శారద ఉన్నారు. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ ఏం చేయను. మీకు క్వెషన్స్ వచ్చేస్తా ఉంటది. మీరే ఆన్సర్ చేస్తా ఉండాలి. ఇప్పుడు మీరు ఎంత ఫాస్ట్‌గా క్లిక్ చేస్తే అంత ఫాస్ట్‌గా మీరొచ్చినట్టు. ఓకే. సో ఈ ఛాన్స్ ఇప్పుడు అందరికీ. ఇప్పుడు నేనేం మాట్లాడను. మీకు డిస్‌ప్లే అయినప్పుడు 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటది. మీరు కరెక్ట్ ఆన్సర్ నొక్కాలి. ఓకే. సో లెట్స్ స్టార్ట్. రెడీయా? సో లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్ ఈస్ కమింగ్. తెలిసిందే ఆన్సర్. ఈ స్క్రీన్‌లో కనిపించే మనిషి ఎవరు? ఓకే. మూర్తి ఈజ్ అ పర్సన్. అచ్చా, నేను ఆన్సర్ చెప్పకూడదు కదా! చెప్పేసిన. ఓకే. లాస్ట్ 2 సెకండ్స్. ఓకే. 4 పీపుల్ కరెక్ట్ పెట్టారు. ఒకరు మానవతరం భాను అని పెట్టారు. ఓకే. దయానంద్ అండ్ భక్తకి ఓటు రావలేదు కానీ మూర్తికి 4, భానుకి 1. సో ఫస్ట్ పొజిషన్‌లో ఉంది శారద. కంగ్రాచ్యులేషన్స్. శారద ఫాస్ట్‌గా నొక్కేశారు. ఓకే. దాని తర్వాత అమృత, దాని తర్వాత నేను, సురేష్ అండ్ మమత. శ్రీకాంత్ లేడు పిక్చర్‌లో. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ క్విక్‌గా. G60 థీమ్ ఏంటి? అదేంటి అంత ఫాస్ట్‌గా అందరు టక్‌మని పెట్టేశారా? గుడ్. సో సెకండ్ క్వెషన్ ఆన్సర్ చేసిన తర్వాత శారద ఈస్ టాపింగ్ విత్ ద సెకండ్. ఓకే. రెండో క్వెషన్‌లో కూడా టాప్ పొజిషన్‌లో ఉన్నారు. దాని తర్వాత అమృత, దాని తర్వాత నేను, సురేష్ అండ్ లలిత. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ G60 ప్రోగ్రామ్? ఓకే. ఇనాగ్రల్ కాల్ చేస్తే 21 డేస్, 90 డేస్ అండ్ కోచ్ అనేది గ్రీన్‌లో ఉంది. ఓకే. ఆల్ ద 5 మెంబర్స్ హావ్ సెలెక్టెడ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆర్డర్‌లో చూస్తే శారద టాపింగ్. నెక్స్ట్ నేను, సురేష్, అమృత అండ్ మమత. సో లెట్స్ గో విత్ ద నెక్స్ట్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి G60 ప్రోగ్రామ్‌లో? శారద నువ్వే చేస్తున్నావా? అబ్బాయి చేస్తున్నాడా? నువ్వేనా? ఓకే. సో శారద ఈజ్ టాపింగ్. దాని తర్వాత సురేష్ ఇన్ ద నెక్స్ట్ లైన్. దాని తర్వాత నేను, అమృత అండ్ మమత. నెక్స్ట్ క్వెషన్. విజన్ ఏంటి G60 ప్రోగ్రామ్‌ది? 10 లక్షల మందికి రీచ్ అవ్వడం, 1 లక్షకి రీచ్ అవ్వడం, 1 కోటి మందికి రీచ్ అవ్వడం,
6 లక్షలకి రీచ్ అవ్వడం. ఇక్కడ ఒకరు తప్పు చెప్పారు. ఓకే. సో, స్కోర్ బోర్డ్‌లో చూసుకుంటే శారద, అరుణ్, అమృత, సురేష్ అండ్ మమత. సో, నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ G60? G60 ప్రోగ్రామ్ విజన్ ఏంటి? మళ్ళీ అదే క్వెషన్. మళ్ళీ సేమ్ ఆన్సరే పెట్టండి. ఈసారి బ్లూలో ఎవరు రాకూడదు. అందరూ ఆన్సర్స్ పెట్టేస్తే అయిపోతుంది. టైమర్ కూడా స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఎందుకు రావట్లేదు? సో 4 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. 4కి 4 కరెక్ట్ చెప్పారు. సో స్కోర్ బోర్డ్‌లో చూస్తే శారద నంబర్ 1, దాని తర్వాత నేను, అమృత అండ్ సురేష్ అండ్ మమత. సో నెక్స్ట్ క్వెషన్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. సో కోవిడ్ తర్వాత ఏది ఇంపార్టెంట్? హెల్త్ అనేది ఇంపార్టెంట్ అయిందంటారు. ఓకే. నలుగురు ఆన్సర్ చేసేసారు కరెక్ట్ అని. సో శారద నంబర్ 1, దాని తర్వాత నేను, అమృత, మమత అండ్ సురేష్. సో నెక్స్ట్ క్వెషన్ ట్రూ ఆర్ ఫాల్స్? G60 ఈజ్ ఎ పెయిడ్ ప్రోగ్రామ్. ఓకే. అందరు కరెక్ట్ పెట్టారు. సో నౌ ఇట్ ఈస్ డన్. సో స్కోర్ బోర్డ్, ఫైనల్ స్కోర్ బోర్డ్ అనేది వచ్చేసిందా? ఓకే. ఇంకొక క్వెషన్ ఉంది. లాస్ట్ క్వెషన్ ఉంది. యాహ్! శారద వెయిట్ చేస్తుంది దాని గురించి. నేను చెప్పేస్తాను అంటున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. సో లెట్స్ సీ. 9th క్వెషన్. 150 కోట్ల జనాభా ఉన్నారు ఇండియాలో. సో నేను కావాలని ఒకటి తగ్గించుకున్నా. ఓకే. సో అయిపోయింది. గేమ్ అయిపోయింది. సో థర్డ్ పొజిషన్‌లో ఎవరొచ్చారు అంటే నేనే వచ్చాను. ఓకే. సెకండ్ పొజిషన్‌లో ఎవరొచ్చారు అంటే అమృత వచ్చారు. ఫస్ట్ పొజిషన్‌లో ఎవరొచ్చారు అంటే శారద వచ్చారు. సో శారద కంగ్రాచ్యులేషన్స్. అదేంటి మీ తలపైన డోనట్టా? రసం ఏదో జ్యూస్ సాస్ కారుతుంది. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. ఇంతే సింపుల్. సో మనకేంటంటే రేపటి నుంచి మీకు చానా చానా బ్యూటిఫుల్‌గా ఉంటాయి క్వెషన్స్ అన్నీ. ఓకే. రెడీగా ఉండి అంతా మీరేదైతే వీడియోస్ చూస్తున్నారో మూర్తివి, అదొక్కసారి మీకు ఐడియా ఉంటది. మీరు ఏదైతే టేక్‌అవేస్ చేశారో ఒక ఐడియా వస్తది కాబట్టి, దాన్ని మీరు తెలుసుకొని రెడీగా ఉంటే క్వెషన్స్ కంప్లీట్‌లీ ఆ వీడియో నుంచే బేస్ అయి ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, క్వెషన్స్ కంప్లీట్‌గా ఈరోజు క్వెషన్స్ అన్నీ ఔట్ ఆఫ్ ద సిలబస్ అనిపించిందా ఎవరికన్నా? ఇవన్నీ డే 1 టాపిక్‌లో నుంచి పికప్ చేసిన క్వెషన్స్, రాండమ్ క్వెషన్స్. ఓకే. సో రేపు రాబోయే క్వెషన్స్ రేపటి నుంచి మనం ఏంటంటే కొద్దిగా డెప్త్‌గా టెక్నికల్ టర్మ్స్ ఏమన్నా వాడినా, లేకపోతే ఏమన్నా చెప్పినా కొద్దిగా డెప్త్‌గా ఉంటుంది. సో ఒక్కసారి రివైజ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ లైక్ ఒక 1 వీక్‌ది పెండింగ్ ఉంది కాబట్టి 2 డేస్‌తో 3 డేస్‌తో ఒకటేసారి మనం క్వెషన్స్ అనేవి చేస్తాం. సో ఇప్పుడు ఇదంతా ఈరోజు మనం ఎక్స్‌ప్లనేషన్‌కి టైం ఎక్కువ తీసుకున్నాం. ఒక ఎంట్రీ లెవెల్ కాబట్టి ఒక ఇనాగరల్ కాల్ లాగా చేసున్నాము. రేపటి నుంచి మనం డైరెక్ట్‌గా ఫస్ట్ నుంచి యుటిలైజ్ చేసుకుంటాం. అంటే ఎలా ఉంటుందంటే రౌండ్ 1 అనేది డే 1 ఉండొచ్చు. రౌండ్ 2 అనేది డే 2 ఉండొచ్చు. రౌండ్ 3 అనేది డే 3 ఉండొచ్చు ఇట్లా. సో ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క డేది కవర్ చేసేసుకొని మనం క్విక్‌గా ఈ 8 డేస్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకుందాం. ఓకే. సో దాని తర్వాత ఒక్కసారి మనం ఒక డేకి వచ్చేసామంటే ఆ రోజు డెప్త్‌గా మనం ఆ కాన్సెప్ట్‌ని చేద్దాం. ఓకేనా? సో ఎనీ క్వెషన్స్ బిఫోర్ ఐ క్లోజ్? ఎనీ క్విక్ క్వెషన్స్? లేదా? సో దెన్ లెట్స్ కనెక్ట్ టుమారో. ప్రిపేర్ యువర్‌సెల్ఫ్ అండ్ మీరు కావాలంటే ఆ కహూత్ యాప్‌లోకెళ్ళి మీరు దాంట్లో కొన్ని శాంపుల్ క్వెషన్స్ అట్లా కూడా ఉంటాయి రాండమ్‌గా. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని కొద్దిగా ఎక్స్‌ప్లోర్ చేయండి. ఓకే. సో దట్ యూ విల్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్ విత్ ఇట్. ఓకే. విత్ దట్ లెట్స్ ఎండ్ ద ప్రోగ్రామ్ టుడే అండ్ లెట్స్ కనెక్ట్ టుమారో. బై.